సో ఇప్పుడు డివైన్ ఫెమినైన్ అవేకనింగ్ అంటే ఏంటి అని చూస్తాం. సో డివైన్ ఫెమినైన్ అవేకనింగ్ అంటే ఏంటి అంటే ఫెమినైన్ వచ్చేసి పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్తో క్లోజ్గా ఉండాలా అని చెప్పేసి, అది లవ్ మ్యారేజో అరేంజ్ మ్యారేజో దట్ డజంట్ మ్యాటర్. హస్బెండ్తో చాలా క్లోజ్గా ఉండాలా, ఇంటిమసీ డస్ నాట్ మీన్ ఫిజికల్గా ఇంటిమేట్గా ఉండేది సెక్స్ అట్లా కాదు. ఇంటిమసీ అనేది ఒకరికొకరు చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా జెన్యున్గా, ట్రూత్ఫుల్గా ఉండేది, దానికి పేరే ఇంటిమసీ. ఏది ఒకరికొకరు దే విల్ నాట్ హైడ్ ఎనీథింగ్. సో ఎప్పుడైనా వైఫ్ వచ్చేసి హస్బెండ్కి కూడా ఇంటిమేట్గా ఉండేదానికో, ఎమోషనల్ ఇంటిమసీకో, లేకపోతే చాలా క్లోజ్ అయ్యేదానికో ట్రై చేసేంత అప్పుడు ఆ హస్బెండ్ వచ్చేసి, బికాస్ మనీ హెరిటేజ్లో మనీ లైక్ బ్రింగింగ్ అప్ అ మేల్ చైల్డ్ ఎట్లా నేర్పిస్తారంటే, స్పెసిఫిక్లీ మదర్స్ ఎట్లా నేర్పిస్తారంటే, నువ్వు నీ వైఫ్కి చాలా ఎడుమిస్తే నీ వైఫ్ వచ్చేసి నీ పైన చాలా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. అడ్వాంటేజ్ తీసుకున్న తర్వాత నీ కంట్రోల్కి నీ వైఫ్ రాదు. సో ఆ ఫస్ట్లో నుంచి ఆ కంట్రోల్ ఎప్పుడు నీ చేతిలో పెట్టుకో, నువ్వేం చెప్పినా నీ వైఫ్ వినాలి, అట్లా పెట్టుకో, లేకపోతే నువ్వే సఫర్ అవుతావు అని చెప్పి లైక్ దే మేక్ ది గై బ్రింగ్ అప్ ది గై. సో ఇప్పుడు ఈ పెళ్ళి అయిన తర్వాత ఈ వైఫ్ గై దగ్గరికి వెళ్ళి క్లోజ్ అయ్యేదానికి ట్రై చేస్తే వారి అమ్మ నేర్పించింది గుర్తుకొస్తుంది అబ్బాయికి. సో దట్ గై విల్ నెవర్ వాంట్ టు బికమ్ క్లోజ్ విత్ దట్ గర్ల్. వైఫ్తో క్లోజ్ అయ్యేదానికి లైక్ హీ విల్ నాట్ గివ్ ఎనీ స్పేస్ ఆర్ ఛాన్స్. సో ఇట్లా ఉండేటప్పుడు వైఫ్ వచ్చేసి ఫిజికల్ కాంటాక్ట్ ఇద్దరికి ఉంటుంది, సెక్స్ ఉంటుంది, లైక్ ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు, ఇద్దరు చాలా బాగా క్లోజ్, లైక్ ఎట్లా ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటారు, అన్నీ ఉంటుంది. కానీ ఆ క్లోజ్నెస్, ఆ రిలేషన్షిప్ ఇంటిమసీ, మెంటల్ ఇంటిమసీ, ఎమోషనల్ ఇంటిమసీ అనేది ఉండదు. అది లేకుండా ఇప్పుడు మెన్కి వచ్చేసి ఒక సెక్స్ అనేది సాటిస్ఫైయింగ్ థింగ్, కానీ ఫెమినైన్కి ఆ ఎమోషనల్ ఇంటిమసీ అనేది సాటిస్ఫైయింగ్ థింగ్. అది లేకుండా సెక్స్గా ఉంటేనా కూడా, అది ఎంత బాగున్నా కూడా ఉమెన్కి సాటిస్ఫై అవ్వదు, అది వేస్ట్ లాగానే అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ అబ్బాయి ఇఫ్ హీ డజంట్ గివ్ ఎనీ స్పేస్ ఫర్ హర్ ఆర్ ఎనీ ఛాన్స్ ఫర్ హర్ టు బికమ్ క్లోజ్ విత్ హర్ హస్బెండ్, ఆ హస్బెండ్తో క్లోజ్ అయ్యేదానికి వీడు ఏం ఛాన్స్ ఇవ్వకపోతే అమ్మాయికి అక్కడ ఉండాలని కూడా అనిపించదు. సో ఫర్దర్ ఫ్యూచర్లో ఎప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఆ ఇంటిమసీయే గ్రో అవ్వదు. సో ఇట్లా ఉండే సిచ్యువేషన్లో అమ్మాయి రోజు ఆ ఫుల్ఫిల్మెంట్ లేకుండా డిప్రెషన్కి వెళ్తుంది, సాడ్గా ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, లైఫ్ మీనింగ్లెస్గా అనిపిస్తుంది. బికాస్ అన్ని పీపుల్, హ్యూమన్ బీయింగ్స్ బేసిక్ నెసెసిటీస్ లవ్ అండ్ ఇంటిమసీ. అదే లేకుండా ఎలా బతుకుతారు? బేసిక్ నీడ్ కదా, అది వచ్చేసి ఒక లగ్జరీ కాదు, బేసిక్ నీడ్. సో అదే లేకుండా షీ ఫీల్ సో టఫ్ టు లివ్ ఇన్ దాట్ స్పేస్. ఎందుకంటే రోజు లైక్ ఆ అబ్బాయిని ఫేస్ చూడాలి, అబ్బాయికి పని చేయాలి, అబ్బాయికి అన్నీ రెడీ చేసి ఇచ్చి ఆఫీస్కి పంపించాలి, ఈవినింగ్ ఆ అబ్బాయి వస్తే తలుపు తెరియాలి, ఆ అబ్బాయికి టీ కాఫీ అన్నీ ఇచ్చి ఆ అబ్బాయికి సర్వ్ చేయాలి, అబ్బాయి కూడానే సెక్స్ పెట్టుకోవాలి, కానీ క్లోజ్నెస్ లేదు. ఎట్లా ఉంటుంది అమ్మాయికి? So this is how divine feminine starts to become very mentally sick and depressed. So ee depressed state lo she wants that supporting hand. ఎవరి దగ్గరైనా నా ప్రాబ్లమ్స్ అన్నీ నేను చెప్పగలనా, ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తారా, ఎవరైనా నన్ను అర్థం చేసుకుంటారా, ఎవరైనా నన్ను లైక్ నా కోసం నా మగుడితో మాట్లాడి నా ప్రాబ్లం ఏంటో నా మగుడి దగ్గరగా లైక్ వాంట్ దే మేక్ హిమ్ అండర్స్టాండ్ దిస్ ఇస్ మై ప్రాబ్లం అనే అంటూ ఆ థింకింగ్ అంతా అట్లా వెళ్ళిపోతుంది అమ్మాయికి. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే లైక్ సో షీ కీప్స్ స్టార్ట్ సర్చింగ్ ఫర్ పీపుల్ హూ కెన్ అండర్స్టాండ్ హర్, టు హూమ్ అమ్మాయితో ప్రాబ్లం ఎవరి దగ్గర లైక్ to whom she can tell. She starts searching people for that. So like that she starts talking to different people, whether it's a man or whether it's a girl.
she starts talking to all the known people, different people, and she analyzes them. Is this person ఈ పర్సన్ దగ్గర మన బాధలు చెప్తే వీరు మనకి ఉపయోగం అవుతారా లేదా అని చెప్పేసి అట్లా ఉపయోగం అయ్యే వారి దగ్గర చెప్పి హస్బెండ్ దగ్గర చెప్పినా కూడా ఆ తర్వాత కూడా హస్బెండ్ ఏమీ అర్థం చేసుకోలేదు, ఆ హస్బెండ్ అర్థం చేసుకుంటే కూడా దాని గురించి ఏమి కేర్ తీసుకోలేదు. అండ్ ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఎట్లా అవుతుంది అంటే ఈ అమ్మాయి వచ్చేసి ఆ పర్సన్ దగ్గర చెప్పింది కదా, నా బాధ వాడు అర్థం చేసుకుంటాడు అని చెప్పేసి చెప్పింది కదా, ఆ పర్సన్తో క్లోజ్ అయిపోతుంది. సో అది చాలా దినాల తర్వాత అమ్మాయికి వచ్చేసి చాలా గిల్టీ అవుతుంది. మనకి మ్యారేజ్ అయిపోయింది, మన హస్బెండ్ ఇట్లా ఉంటారు, అదేం పర్లేదు, కానీ దీని మధ్యలోనే ఈ పర్సన్తో మనం క్లోజ్ అయిపోయినామే, ఇది తప్పు కాదా అనే గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ గిల్టీ ఫీలింగ్లో ఏం చేయాలో ఎట్లా సరి చేసుకోవాలో తెలియట్లేదు. అప్పుడే ఏం చేస్తుంది, దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చేదానికి స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఏడ్చైనప్పుడే తన ప్రాబ్లమ్స్ మొత్తం దేవుడి దగ్గరికే చెప్తుంది. ఇట్లా జరిగిపోయింది, నాకేం చేయాలో తెలియట్లేదు అని చెప్పేసి. అప్పుడు నేను ఎందుకు హ్యాపీగా లేదు, నా లైఫ్లో మాత్రం ఎందుకు ఇట్లా అన్నీ జరుగుతుంది, నా లైఫ్లో మాత్రం ఎందుకు నన్ను ఇట్లా టెస్ట్ చేస్తావు అని అన్నీ అడిగేసి తనతో తను కూర్చొని అప్పుడే రియలైజ్ చేసేదానికి స్టార్ట్ అవుతుంది అన్నమాట. నా ఎక్స్పెక్టేషన్స్కి నేను నా డ్రీమ్లో ఏ మ్యాన్ ఉంటున్నాడో వాడినే నా హస్బెండ్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా హస్బెండ్తో యాక్చువల్ క్యారెక్టర్ ఏంటో ఆ క్యారెక్టర్ని నేను అక్సెప్ట్ చేసేదానికి నా వల్ల కుదరట్లేదు అని రియలైజ్ చేస్తుంది. సేమ్ అదేనట్టు నా హస్బెండ్ కూడా ఆయనకి ఎట్లా కావాలో అదే ఎక్స్పెక్ట్ చేస్తాడే తప్ప ఇదే నా ఒరిజినాలిటీ, ఇదే నా ఆథెంటిసిటీ అని చెప్పేసి నేను ఎట్లా ఉంటున్నానో అట్లాగే యాక్సెప్ట్ చేసేదానికి కుదరట్లేదు. అందుకే నేను హ్యాపీగా లేదు, అందుకే ఆయన నాతో క్లోజ్గా లేదు అనేది రియలైజ్ చేసేస్తుంది. రియలైజ్ చేసిన తర్వాత దిస్ రియలైజేషన్ అండ్ ఇంకొకటి అంటే ఈ రియలైజేషనే స్పిరిచువల్ అవేకనింగ్, డివైన్ ఫెమినైన్ అవేకనింగ్ అని చెప్తారు. ఆ తర్వాత ఆ రియలైజ్ చేసిన తర్వాత సోల్ షాక్కి వెళ్ళిపోతుంది. సోల్ షాక్ అంటే ఏంటంటే ఇది రియలైజ్ చేసింది కదా, చేసిన తర్వాత రియలైజ్ చేసేదే చాలా, ఇది రియలైజ్ చేసి ఇది ట్రూత్గా ఉండితేనాలు కూడా ఇది అక్సెప్ట్ చేసుకునేదానికి చాలా టఫ్ అయిన మ్యాటర్ అనమాట. ఆ తర్వాత అంటే ఆ అమ్మాయికి ఏం డౌట్ వస్తుంది నెక్స్ట్ అంటే, ఇన్ని దినాలు నా హస్బెండ్తో నేను ఫేక్గా ఉండినానా, వాజ్ ఐ ఫేక్ విత్ మై హస్బెండ్ ఆల్ దీస్ డేస్ అని డౌట్ వస్తుంది. ఆ తర్వాత నేను అట్లా నేను ట్రూత్ఫుల్ అయిన వైఫ్గా లేవా, నా డ్రీమ్స్లో ఉండే పర్సన్ని నా హస్బెండ్ దగ్గర ఎక్స్పెక్ట్ చేసినానంటే నా హస్బెండ్ని నేను లవ్ చేయట్లేదా, ఈ డౌట్స్ అన్నీ వస్తుంది. ఈ డౌట్స్ వెనకాలే ఆన్సర్స్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే ఎస్, డ్రీమ్స్లో ఉండే అబ్బాయినే నువ్వు ప్రేమిస్తున్నావు అనే ఆ క్లారిటీ వచ్చేస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత అది ట్రూత్ అని తెలుసు, కానీ ఆ ట్రూత్ని అక్సెప్ట్ చేసేదానికి అవ్వకుండా అయ్యో అనే ఆ గిల్టీ కాన్షియస్నెస్లో వెళ్ళి సోల్ షాక్కి వెళ్ళిపోతారు. దిస్ ఇస్ కాల్డ్ సోల్ షాక్. ఇది అన్ని డివైన్ ఫెమినైన్ అవేకనింగ్లోనే నడుస్తుంది. ఆ సోల్ షాక్ని ఇంకా బయటికి రావాలంటే ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. ఎంత టైం పడుతుందో తెలీదు, కానీ నాకు 5 years పట్టింది. నాకు 5 years పట్టింది. ఒక్కొక్కరికి ఆ ట్రూత్ని అక్సెప్ట్ చేసే అంత మెచ్యూరిటీ ఎంత ఉందో అంత టైం పడుతుంది. ఇది డివైన్ ఫెమినైన్ అవేకనింగ్ అనమాట. నెక్స్ట్ వీడియోలో ఈ స్పిరిచువల్ జర్నీలో ఎంటర్ అయ్యేదానికి ముందు ఏంటి కాషియస్నెస్ మనకి తెలిసి ఉండాలి అనే వీడియో చూస్తాం. ఓకే, అంటిల్ దెన్ బాయ్, లెట్ us see in the next video.